1వ తేదీన రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరంలో వాగ్దాన సందేశ కూడిక రేపు ఉదయం 9:30కి. అంచేత 30 అయినా 31 అయినా ఎక్కడికి వెళ్ళను. కానీ ప్రతాప్ సిన్హా గారు, సుధీర్ కుమార్ గారు వాళ్ళిద్దరూ ఫోన్ల మీద ఫోన్లు చేసి పదే అడుగుతూ ఉంటే అనాలోచనలో నేను ఈ 30వ తారీఖు వస్తానని అనేసాను. ఎక్కడికి రాను, ₹1 ఇచ్చినా రాను. ఆ తర్వాత ఆలోచించాను, 29 28 నాకేం అర్థం కాలేదు. తీరా కరపత్రం చూశాక నాకు అర్థమైంది ఇవాళ అని. నా జీవితంలో 30వ తారీఖు బయటికి రావడం ఫస్ట్ టైము, సెకండ్ టైం అంతే. రాను. 1వ తారీఖు రాత్రి కూడా అస్సలు ఎక్కడికి వెళ్ళను. మీలో ఎవరో బలంగా ప్రార్థన చేసినట్టున్నారు. ఎక్కడో నా ఫోటో చూస్తుంటారు, నా వాక్యమో పాటో వినుంటారు. ఆ మహానుభావుడు మా ప్రాంతానికి వస్తే బాగుండని గట్టిగా అనుకున్నట్లున్నారు. నేను సరిగ్గా